వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను పవన్ కృష్ణమూర్తి. భారతదేశ మైనింగ్ రంగంలో ఒక చారిత్రాత్మక మలుపుగా నిలిచే ఘట్టం కర్నూలు జిల్లా స్వర్ణగిరి, మాజీ జొన్నగిరిలో ఆవిష్కృతమైంది. స్వాతంత్రం వచ్చిన దాదాపు 8 దశాబ్దాల తర్వాత దేశంలో తొలి ప్రైవేటు బంగారు గని వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించడం కేవలం ఒక పరిశ్రమ ప్రారంభం మాత్రమే కాదు, భారత మైనింగ్ విధానాల్లో, పెట్టుబడి వాతావరణంలో, గ్రామీణ ఆర్థిక అభివృద్ధిలో సరికొత్త యుగానికి నాంది పలికినది. జూన్ 24న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టుని అధికారికంగా ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశ మైనింగ్ మ్యాప్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. బంగారు నిక్షేపాల కారణంగా ప్రాధాన్యం పొందిన జొన్నగిరి గ్రామానికి స్వర్ణగిరిగా నామకరణం చేయడం కూడా ఈ ప్రాంత భవిష్యత్ అభివృద్ధిపై ప్రభుత్వ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది. ఇప్పటివరకు భారతదేశంలో బంగారు మైనింగ్ ప్రధానంగా ప్రభుత్వ సంస్థల ఆధీనంలోనే కొనసాగింది. అయితే జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందిన స్వర్ణగిరి ప్రాజెక్టు ఆ సాంప్రదాయాన్ని మార్చింది. సుమారు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించిన ఈ ప్రాజెక్టు దేశంలోని తొలి సమీకృత ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ మరియు ప్రాసెసింగ్ కేంద్రంగా నిలిచింది. గనుల తవ్వకం నుంచి ఖనిజ శుద్ధి వరకు ఒకే ప్రాంగణంలో నిర్వహించే ఆధునిక సదుపాయాలన్నీ ఇందులో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రయోగాత్మక ఉత్పత్తి దశని విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ గని దశల వారీగా ఉత్పత్తిని పెంచుకోనుంది. 2026-27 నాటికి సుమారు 400 కిలోల బంగారం ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నారు. తదుపరి సంవత్సరాల్లో వార్షిక ఉత్పత్తి 1 టన్నుకు చేరే అవకాశం ఉందంటున్నారు. రెండో దశ విస్తరణ కూడా పూర్తయితే ప్రతి ఏటా 2 టన్నుల వరకు బంగారాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఏర్పడుతుంది. దేశం మొత్తం బంగారం అవసరాలతో పోలిస్తే ఈ సంఖ్య చిన్నదిగా కనిపించినా భారతదేశంలో ప్రైవేటు రంగ బంగారు మైనింగ్కి ఇది ఒక కీలక ప్రారంభం. ఇక స్వర్ణగిరి ప్రాజెక్టు వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఉపాధి అవకాశాలు. ప్రత్యక్షంగా దాదాపు 700 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. ఇందులో 80% ఉద్యోగాలను స్థానిక గ్రామాల యువతకే కేటాయించాలనే విధానాన్ని సంస్థ ఇక్కడ అనుసరిస్తోంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ వలసలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ప్రత్యక్ష ఉద్యోగాలకే పరిమితం కాకుండా పరోక్ష ఉపాధి అవకాశాలు మరింత పెద్ద ఎత్తున సృష్టించబడతాయి. రవాణా రంగం, యంత్రాల నిర్వహణ, భద్రతా సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, నిర్మాణ రంగం, సప్లై చైన్ వ్యవస్థలు, చిన్న వ్యాపారాలు, ఇలాంటి అనుబంధ రంగాల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇక గనుల చుట్టుపక్కల ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, సాంకేతిక విద్యా అవకాశాలు పెరగడం వల్ల స్థానిక యువతకి కొత్త కెరీర్ మార్గాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇక స్వర్ణగిరి ప్రాజెక్టు రాష్ట్ర ఖజానాకి కూడా కొత్త ఆదాయ వనరులను అందించబోతోంది. ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయాలు మైనింగ్ రాయల్టీలు, డెడ్ రెంట్ చెల్లింపులు, జీఎస్టీ ద్వారా పన్ను ఆదాయం, విద్యుత్ వినియోగ పన్నులు, రిజిస్ట్రేషన్ మరియు అనుబంధ ఫీజులు, ఉద్యోగుల ఆదాయాల ద్వారా పెరిగే స్థానిక ఆర్థిక కార్యకలాపాలు, ఇవి కలిపి రాబోయే దశాబ్దాల్లో 100 కోట్ల రూపాయల ఆదాయాన్ని రాష్ట్రానికి అందించేటువంటి అవకాశం ఉంది. అదనంగా పరిశ్రమల అభివృద్ధి కారణంగా స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆదాయాలు కూడా పెరుగుతాయి. ఈ ప్రాజెక్టు ప్రభావం కేవలం గనుల ప్రాంగణానికి మాత్రమే పరిమితం కాదు. ఒక మైనింగ్ ప్రాజెక్టు చుట్టూ సహజంగానే మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటికీ రహదారుల మెరుగుదల, విద్యుత్ మౌలిక వసతుల విస్తరణ, పారిశ్రామిక అవసరాలకు అనుగుణమైనటువంటి నీటి సరఫరా, కమ్యూనికేషన్ సదుపాయాల అభివృద్ధి చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇక హంద్రినీవా సుజల స్రవంతి కాలువ నుంచి 18 కిలోమీటర్ల పైప్ లైన్ నీటి ద్వారా నీటి సరఫరా ఏర్పాటు చేయడం ఈ ప్రాంత మౌలిక వసతుల సామర్థ్యాన్ని మరింత పెంచింది. దీని ఫలితంగా భవిష్యత్తులో ఇతర పరిశ్రమలు, మైనింగ్ అనుబంధ యూనిట్లు, మినరల్ ప్రాసెసింగ్ కేంద్రాలు, లాజిస్టిక్ హబ్లు ఏర్పడే అవకాశాలు కూడా చాలా పెరుగుతున్నాయి. సుదీర్ఘకాలంగా పారిశ్రామిక పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్న రాయలసీమకి స్వర్ణగిరి ఒక మైలురాయి ప్రాజెక్టుగా మారబోతోంది. వ్యవసాయంపై మాత్రమే ఆధారపడిన స్థానిక ఆర్థిక వ్యవస్థకి ఇప్పుడు మైనింగ్, పరిశ్రమలు, సేవారంగం వంటి ప్రత్యామ్నాయ వృద్ధి ఇంజన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒక విజయవంతమైన గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ఏర్పడడం వల్ల దేశీయ, విదేశీ పెట్టుబడిదారుల దృష్టి కూడా రాయలసీమ మీద పడే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు, తయారీ యూనిట్లు, ఖనిజ ఆధారిత ప్రాజెక్టులు రావడానికి మార్గం సుగమం అవుతుంది. భూగర్భ శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇంకా గణనీయమైనటువంటి బంగారు నిక్షేపాలున్నాయి. స్వర్ణగిరి ప్రాంతం విజయమైతే మరిన్ని అన్వేషణలు, కొత్త గనుల అభివృద్ధి, అదనపు పెట్టుబడులకి మార్గం ఏర్పడుతుంది. అందుకే స్వర్ణగిరి కేవలం ఒక బంగారు గని కాదు, ఇది ఉపాధి సృష్టించే కేంద్రం, ప్రభుత్వ ఆదాయానికి కొత్త వనరు, రాయలసీమ అభివృద్ధికి కొత్త ఆశ,
భారత ప్రైవేట్ మైనింగ్ రంగానికి ఒక మార్గదర్శి. భూమిలో దాగి ఉన్న బంగారాన్ని వెలికితీస్తూనే ఒక వెనుకబడిన ప్రాంత ఆర్థిక భవిష్యత్తును కూడా వెలిగించే శక్తి స్వర్ణగిరికి ఉంది. అందుకే ఈ ప్రాజెక్ట్ భారత మైనింగ్ చరిత్రలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గాథలో కూడా ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.